నెల్లూరు సిటీ వైసీపీ ఆఫీసులో జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు మరియు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నుంచి ఆబిద్ టీం 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 48వ డివిజన్ నుంచి సిద్దిక్ భాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, అలానే 48వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఆబిద్ ఆయన యొక్క స్నేహితులు కానీ అనుచరులు కానీ వారందరూ కూడా సుమారుగా 100 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా కాకముందే 164 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎన్నో హామీలు చెప్పినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చక ఈరోజు సంవత్సరం కాకముందే ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ ఆ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. చెప్పిన మాట ఒక్కటైనా కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడతా ఉంది. సో ఇక్కడే అందరికీ కూడా ఒక విరక్తి భావం రావడం, ఈరోజు వైఎస్ఆర్సీపీని అనవసరంగా పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం అనే బాధ ఈరోజు ప్రతి సామాన్యుల్లో కూడా కనపడతా ఉంది. కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కానీ ఉద్యోగస్తుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ వేదన అన్నది ఈరోజు కనపడతా ఉంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఈ సమాజంలో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఈరోజు ఏర్పడింది. అంటే అమావాస్య చూసిన తర్వాతనే పౌర్ణమి విలువ తెలుస్తుందంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి అనేక కార్యక్రమాలు ఆ రోజు చేసినప్పటికీ కూడా ఆయన బహుశా చాలామందికి చులకనేదంటారేమో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఈయన ఏ విధంగా నమ్మించి మోసం చేస్తాడని తెలిసిన తర్వాత ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళా సుఖంగా సంతోషంగా సౌభాగ్యంగా ఉంటారన్న ఆలోచనతో అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడానికి ఇష్టపడడం కూడా జరుగుతుంది. నేను గడిచిన కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాను, నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా సరైనటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ఇప్పుడు కానీ ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది నాకు ప్రత్యేకంగా కూడా చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరినీ నోట్ చేసుకోండి. అలానే మన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సహాయం చేయాల్సిన వాళ్ళకి సహాయం చేయడంతో పాటు ఎవరైతే ఇబ్బంది పెట్టడం కానీ అరాచకం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తగిన శాస్తి చేయడం కూడా జరుగుతుందని కూడా ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పున్నారు. కాబట్టి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుంది. వారందరికీ కావాల్సినటువంటి ఏ విషయంలోనైనా కూడా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.